కదండి. మీరు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు తీసుకోండి, మావోయిస్టులు అక్కడే ఎందుకు ఉన్నారు? ఎందుకంటే వెనుకబడుతనం అక్కడ ఉంది. గిరిజన బిడ్డలు ఆ మావోయిస్టులకి ఆకర్షితులు అవుతున్నారు. ఈ రోజున ఏంటంటే అభివృద్ధి జరగాలి అని అంటే శాంతి భద్రతను అదుపులో ఉంచుకోవాలి. ఆయన నేను మాట్లాడుతూ వర్మ గారు, నిన్నటి దాకా గుడ్డలెప్పజేస్తాం, బట్టలెప్పజేస్తాం, సముద్ర సముద్రాలు మీరు రిటైర్డ్ అయిన లాక్కొస్తాం, పేక్కొస్తాం, వేసేస్తాం, పొడిచేస్తాం అన్నోళ్ళు ఏ లోకేష్ గారు 3 పేజీల అవంగులు ఎందుకు తడిసిపోతుంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ కావాలి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కావాలంటే ఎందుకు చెమటలు పడుతున్నాయి చెప్పండి? ఏంటి మీరు భయపడుతున్నారా ఏంటి? వంగలపూడి అంతగా వార్నింగ్ ఇస్తే భయం వేస్తుందా చిన్నపరెడ్డి గారు? భయం వేస్తే మీ శ్రేణులకు చెప్పండి. ఏమని నేను మాట్లాడుతూ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారే పుట్టినరోజు చేసుకున్నారు. ఆయన పిల్లలకి లండన్లో సెక్యూరిటీతో చదువుకుంటున్నాడు. జైలుకి ఎవరు పోయారండి? కింది కులాలు పెట్టలేగా, బడుగులు పెట్టలే కదా. నువ్వు వాళ్ళకి ఉత్ప్రేరకంగా ఆయుధాలు ఇవ్వబట్టే కదా. నువ్వు ఆ మాట అనకపోతే వాళ్ళు గొర్రెలు తెగనరికి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఈ రాజకీయాలు అవసరమా రాష్ట్రానికి? దీనికోసం అధికారం అవసరమా? ఆయన 1.4 చూసాం, కురకా కిషోర్లు ప్రోత్సహించారు, బోరుగడ్డ నీళ్ళని నెత్తిని పెట్టుకున్నారు. ఆ విదేశాల్లో 2 పశువులు ఉన్నాయి, ఆ పశువులను కూడా మీరు మందలించరు. నిన్న మొన్న మహిళా సెకండ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో తెలీదు. మాట్లాడిన చిన్నపరెడ్డి గారు, వీళ్ళందరూ మీ పార్టీ అధికార ప్రతినిధులా? మీ పార్టీ ప్రచారకర్తలా? ఏం మాట్లాడుతున్నారు వింటున్నారా మీరు? ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటా పబ్బం గడుపుకుంటా మీరు కాలక్షేపం చేస్తారంటే కుదరదు. బోరుగడ్డ అనిల్ అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఇప్పటికి 1000 సార్లు చెప్పారు. అయినా కానీ మీరు మారరు. మీరు రోజు అదే భాగవతం. ఎవరు మాట్లాడతారు దానికి? రామకృష్ణారెడ్డి గారిని ఏమనండి, మీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడమనండి. ఎందుకు మాట్లాడతారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటగానే చెప్తా ఉన్నాం. వర్మ గారు, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అమాయకుడు అయిపోయాడు కాబట్టి, ఒంటరి వాడు అయ్యాడు కాబట్టి వాడుకొని వదిలేశారు. ఇప్పుడు కాదు, అప్పుడు చెప్పాం, ఎప్పుడు చెప్తాం. మా పార్టీకి సంబంధం లేదు. బాలకోటయ్య గారు మా పార్టీకి సంబంధం లేదనే చెబుతాం. అలాగే బోరుగడ్డ అనిల్ మా పార్టీకి సంబంధం లేదనే చెప్తాం. వర్మ గారు, మొన్నటిదాకా బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ తిడితే వీళ్ళు ఆనందం లేదండి, తప్పే ఉందని అనలేదండి. అందుకని నేను మాట చెప్తాను వర్మ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉత్ప్రేరకాలని, ఈ ఉద్రేకమైన పరిస్థితులను ఆపాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి గారు కూడా ఆ మాట చెప్పారు. శాంతి భద్రతలు కట్టడి చేయడంలో తప్పే ఉందండి. మీరు తప్పు చేయకపోతే మీరు మాట్లాడండి. అరే మీ అధ్యక్షులు వారే అన్నారు కదండి, మీ పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు కదండి, మేము రాగానే అంతు చూస్తాము, పోలీసులు గుడ్డలెప్ప చేస్తావా? పోలీసులు గుడ్డలెప్పదీసి ఓటుతో పరిపాలన చేస్తావు? మొన్నటిదాకుండా ఈ పోలీసులే కాదా నీ దగ్గర? మీకు మాట చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్లో కక్షపూర్తమైన రాజకీయాలు అయితే ఎవరు చేయట్లేదండి. నిజంగా కక్షపూర్తి రాజకీయాలు కనుక చేయదలుచుకుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదండి. విచారణ సంస్థలు వేస్తున్నారు, సిఐడి వేస్తున్నారు, ఏసీబీ వేస్తున్నారు, కింది కోర్టుకు వెళ్తున్నారు, మధ్య కోర్టుకు వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. ఒకవేళ నోటీసులు ఇస్తే మేము రాము పొండి, వారం తర్వాత వస్తామంటే వారం తర్వాతే విచారిస్తున్నారు, 10 రోజులు వస్తామంటే 10 రోజుల తర్వాత విచారిస్తున్నారు తప్ప కక్షపూర్తిగా ఎక్కడ చర్యలు తీసుకున్నారు చెప్పమానండి. చిన్నపరెడ్డి గారు నేను అడుగుతున్నా ఈ డిబేట్లో, ఈ రోజున వైసీపీ పార్టీ నాయకుల డిబేట్లో నేను సమాధానం చెప్పడం కోసమే పాల్గొంటున్నా. కక్షపూర్తిగా ఎవరిని అరెస్ట్ చేశారో చెప్పానండి? ఏ అచ్చెన్నాయుడు గారి లాగా అరెస్ట్ చేశారు, లేదంటే ఏ రఘురామకృష్ణరాజు గారి లాగా నియోజకవర్గాన్ని పోకోకుండా 5 సంవత్సరాలు ఎవరు గుండెలనే పెట్టుకుని కొట్టారు చెప్పండి? ఎవరు అకస్మాత్తుగా తెచ్చారు చెప్పండి? ఎక్కడైనా సంఘటనలు జరిగినాయండి? ఒకటే మాట సార్, ఇప్పుడు చెప్తున్నాను, శాంతి భద్రతలను కాపాడటానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ శ్రేణులకు చెప్పండి. మీరు ప్రతిపక్ష పార్టీగా దమ్ము కలిగిన రాజకీయాలు చేయండి, నిర్ణయాత్మక రాజకీయాలు చేయండి. ప్రభుత్వం తప్పు చేస్తే నిలబెట్టి అడగండి, ప్రజల్లోకి వెళ్ళండి, చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తాం. అలా ఉండాలి తప్ప ప్రతిపక్ష పాత్ర. రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ తరహా రాజకీయాలు చేయలేదు కదండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన పుట్టినరోజు గొర్రెలు కోసాడా, బర్రెలు కోసాడా? ఏం కోసాడు చెప్పండి చిన్నపరెడ్డి గారు?